హాయ్ 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 నమస్తే పీపుల్. చాలా రోజులైంది అసలు వీడియోస్ ఏం పెట్టగా. ఇక ఈరోజు అయితే ఒక వీడియో పెడదాం, ఒక 2-3 వీడియోస్ తీసుకుందామని చూస్తాను, కానీ ఎండకి ఇక బయటికి పోవడం అయితే లేదు, ఏమైతే లేదు. అయితే ఈరోజు అయితే నేను నెంబర్ ప్లేట్ చేంజ్ చేద్దామని అనుకుంటానా. నెంబర్ ప్లేట్ తిరిగింది కదా మొత్తం ఇరేసరికి ఇక మంచిగా అనిపించట్లే. ఇక ఈరోజు అయితే నెంబర్ ప్లేట్ చేంజ్ చేస్తా. ఇక బండి కూడా మొత్తం డస్ట్ ఉన్నది, అది మీకు అనిపిస్తలేదు కానీ మొత్తం డస్ట్ అయిపోయింది బండి మొత్తం. ఇక ఒకసారి వాష్ చేద్దామని ఇప్పుడు పైప్ అయితే ఇటు వేసుకున్నా. కొంచెం అట్లా వాష్ చేసి మొత్తం డస్ట్ అయింది. ముందు నెంబర్ ప్లేట్ కూడా పీకేసింది, ఇక ఖరాబ్ అయింది, బాగాలేదని. ఇక మా ఇంట్లోనే ఇక బండి కొంచెం సైడ్కి పెట్టుకున్నా. ఇక కొంచెం వాష్ చేసుకొని ఇక కొంచెం చల్లబడ్డానికి ఎండ అయితే ఇప్పుడు ఫుల్ ఉన్నది. కొంచెం అట్లా వాష్ చేసుకొని తుడుచుకొని పెట్టుకొని సాయంత్రం వరకు అయితే పోయి కొత్త నెంబర్ ప్లేట్ అయితే తీసుకుంటా. ఏ నెంబర్ తీసుకుంటాను ఏందో మీకు అయితే చూపిస్తా అక్కడ పోయినాక. ఎలాంటి ఫ్యాన్సీ తీసుకోవాలా, ఏది తీసుకోవాలో మీరైతే చెప్పండి. నేనైతే అక్కడ మళ్ళీ రేడియం షాప్ పోయినాక మీకు వీడియో చూపిస్తా. ఏ నెంబర్ తీసుకుంటానా, నాకు ఎంత ప్రైస్ పడుతుంది, బెస్టా కాదా, ఎలాంటిది తీసుకుంటానా అనేది మీకు అయితే ఆడ చెప్తా. మోటార్ అయితే ఆన్ చేసుకున్నా. ఇక కొంచెం అయితే షాంపూ తీసుకున్నా. ఇక చిన్న అట్లా కడిగి కొంచెం బైక్ వాష్ అట్లా చేద్దాం. ఎంతైనా మనం వాషింగ్ వేసుకునే ఆ ఫీల్ వేరే ఉంటుంది, బయట వేయించే ఫీల్ వేరే ఉంటుంది. ఇట్లానే కొద్దిసేపు అట్లా బండి మంచిగా నీట్గా కడిగి షాంపూ కూడా పెట్టి కొంచెం బాగా తుడిచి ఇక కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత మనమైతే బయటికి పోదాం. కొంచెం అయితే పోసిన, కొంచెం షాంపూతో ఇట్లా అన్నా. ఇక క్లాత్ అయితే ఉన్నది, కొంచెం మంచిగా తుడిచి తుడుదాం. ఇక ఇదంతా బాగా డస్ట్ అవుతుంది. చాలా రోజులైంది బండి కడగగా. టైర్లు అయితే ఘోరంగా అయినాయి. ఇది మొత్తం డస్ట్ అట్లే ఉన్నది, కడిగినా కూడా. ఒకసారి తుడితే కానీ పోదు అనుకుంటా. సో తుడిచి అయితే చూద్దాం. ఇక ఏదో అట్లా అయితే కడిగిన, ఇక మీద వాటర్ అయితే పోసి కడిగిన. ఇక కొంచెం కడిగి తర్వాత బయట చేపిస్తా. ఏదో చూడడానికి మరీ డస్ట్ ఉన్నదని అడిగిన. ఇప్పుడైతే ఓకే, క్లీన్ అయిపోయింది. ఇంట్లోకి అయితే బయటికి వచ్చిన. ఇంట్లోకి ఇక ఒకసారి అయితే పోతాను షాప్ దగ్గరికి. షాప్ అన్న అయితే ఫోన్ అయితే తెలియడు. ఇక ఒకసారి పోయి షాప్ అన్న ఉంటే మరి ఆయన దగ్గర వేయించుకుంటా, లేదంటే వేరే వాళ్ళ దగ్గర వేయించుకుంటా. ఎప్పుడైతే పోతానా అక్కడ పోయినాకైతే మీకు మొత్తం చూపిస్తా. One hour later. A few moments later. One eternity later. నిన్న పోయేసరికి షాప్ అయితే క్లోజ్ ఉంది. ఇగో ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక మళ్ళీ పోతానా. ఫోన్ చేసిన అన్నకైతే నిన్న ఊరికి పోయినట్టు, అందుకే ఫోన్ ఎత్తలే. ఇక ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక మళ్ళీ పోతానా. ఇక షాప్ దగ్గర పోయి మీకైతే చూపిస్తా. ఇక్కడనే షాప్ వచ్చేసింది, ఇక్కడనే.
ఈ లెఫ్ట్లోనే షాపు అనేది. షాప్కి అయితే వచ్చినాం. షాప్కి అయితే వచ్చినాం. వీడు బండి పెట్టిన మనకి ఎట్లయినా ముందు నెంబర్ ప్లేట్ అయితే లేదు, వెనుకొక్కటే ఉన్నది. వెనుకొక్కటి తీపిస్తే అయిపోతుంది. ఇక ఆర్డర్ చెప్పిన అన్నకి, అన్న ఆర్డర్ ఇస్తాడు. వెనుకొక్కటి ఉన్నది. ఇక ఇది తీసేసి ఇక ఇలాంటి నెంబర్ ప్లేట్ తీసుకుంటాను అంటే మన నార్మల్గా మన బండికి వచ్చి ఇలాంటివి ఉంటాయి కదా, షోరూమ్ నెంబర్ ప్లేట్ అంటారు. ఇక అది ఈసారి అది తీసుకోకపోతే ఏంది, అది కొంచెం బాగా అనిపించింది. ఇక అదే దాన్ని కూడా కొంచెం మాడిఫై చేయించి సేమ్ ఇప్పుడు నా బ్యాక్ నెంబర్ ప్లేట్ ఎట్లున్నదో అది కూడా అట్లనే TG24650 సేమ్ అట్లనే చేపిస్తాను. అంకుల్ అయితే వచ్చి ఇప్పుడు వెనక నెంబర్ ప్లేట్ తీస్తాడు. తీసి అది లోపల ప్రిపేర్ అవుతుంది, తయారు చేస్తాడట. అది వచ్చినాక మళ్ళీ మీకు చూపిస్తా. Meanwhile, నెంబర్ ప్లేట్ అయితే రెడీ అయింది, చూడొచ్చు. ఇది ఫ్రంట్, పైందేమో బ్యాక్. ఓకే బాగుంది. ఇక ఇది హోల్స్ డ్రిల్ చేసి ఓకే సేమ్ ఇక ఈ హోల్ ఆ హోల్ చూసుకొని కరెక్ట్గా డ్రిల్ చేసి ఈ బండికి ఫిట్ చేస్తే అయిపోతుంది డైరెక్ట్. ఇదే ఫస్ట్ వచ్చిన బండి నెంబర్ ప్లేట్ ఉండే కానీ నాకు అది ఇరిగిపోయింది. ఇక మళ్ళీ సేమ్ అదే ఫస్ట్ బండి లాంటివి తీసుకుందామని అది తీసుకుంటాను ఈసారి కూడా. పెట్టినాక చూద్దాం బండికి ఎట్లా ఉంటుందో. మంచిగాయా? అది దూరంకి వెళ్ళి మంచిగా వస్తుంది. ఇక ఇంకేం లేదు, దగ్గర నుంచి ఏం లేదు రాగా. బట్ ఇవైతే తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అన్న. ఇలా పంచింగ్ అయితే కష్టం అవుతుంది నాకు. నట్లే పెట్టిస్తాను మళ్ళీ సేమ్ ఇట్లాంటి నట్లయితేనే మళ్ళీ మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇట్లా వంగినాయి ఏందన్న ఇట్లా ఏది అలా మెల్ట్ కదా, స్టడీ చేస్తావు. రోలర్ ఉంటుంది చూడు, రోలర్ కింద పోతే ఎట్లుంటుంది, ఇది అంతా మొత్తం రోలర్ మీద వస్తుంది కదా. నేను స్టడీ చేస్తావు అంటే ఇలా మన అంటే మళ్ళీ స్ట్రేట్ అవుతుంది బ్రో, అది రోలర్లోనే పోతుంది కదా. ఇవద్దా అన్న వాచర్లు వద్దా? రెండే కదా వాచర్, వాచర్ కిందికి రావాలి, కిందికి అవుతుంది. ఘోరం కొడుతుంది, మరీ ఎండలు వచ్చినాం మేము. చూద్దామని ఇట్లున్నది వెనుక, ముందు వెనుక పెట్టాలి. ఎండ ఫుల్ ఎండకు చచ్చిపోతాను. టక్కుని వేసుకొని టక్కుని ఇంటికి పోతే అయిపోతుంది. ఇక ఇది మన వెనుకది. ఇక
లుక్ అయితే వచ్చింది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఎందుకు బండి అంటే హైలైటింగ్ లెక్క. వైట్ నెంబర్ ప్లేట్ కదా, అంటే బాగా హైలైట్ అయినట్టున్నది. అయిపోయి నెంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ అయింది. ఇక ఇప్పుడు బాగున్నది అనిపిస్తుంది. ఇక ముందు కూడా టైట్ చేస్తాడు, అయిపోతుంది.